హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అండి? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో ఈరోజు చేసిన కర్రీస్ అయితే మీకు షేర్ చేస్తున్నానండి. చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. బెండకాయ కర్రీని ఆయిల్లో అయితే ఇలాగా ఫ్రై చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత సాంబార్ కారం అయితే వేయలేదండి. ఈరోజు మసాలా కారం అయితే వేసాను. చిన్నులపాయి, పచ్చి కారం, అలాగే జీలకర్ర, క్వాంటిటీకి తగ్గట్టుగా కల్లుప్పు అయితే యాడ్ చేసేసి ఇంకా అదైతే గ్రైండ్ చేసుకొని ఇంకా ఆ పౌడర్ని అయితే ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఈ కర్రీలోకి యాడ్ చేశానండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఎప్పుడూ నేను పచ్చిమిర్చి వేసి అయితే చేస్తానండి. ఇప్పుడు ఇలాగైతే చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ట్రై చేయండి మీరు కూడా. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండి. అలాగే చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేకుండా ఉన్నారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోమకండి. మార్నింగ్ కర్రీ అయితే ఇవి ప్రిపేర్ చేశానండి. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి పెద్దోడైతే వస్తాడు కదా స్కూల్ నుంచి అని చెప్పి పాప్కార్న్ అయితే చేశాను. ఈ పాప్కార్నే కాదు ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే కూడా చేశానమాట. వాళ్ళకి వెరైటీ స్నాక్ అలాంటిది ఉంటే కనుక చాలా ఇష్టంగా అయితే తింటారు పిల్లలు. రోజు ఒకటే కాకుండా కొత్తవి ట్రై చేస్తూ ఉంటే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారనమాట. ఇంతకుముందు 1 ప్యాకెట్ యూస్ చేశానండి. ఇప్పుడు ఒక ప్యాకెటే ఉంది. ఇంకా అందుకని చెప్పేసి ఇది కూడా ప్రిపేర్ చేసేసాను. వాడు వచ్చేసరికి ఇంకా వాడు రాగానే ఇష్టంగా అయితే తింటాడు. ఇంకా చిన్నోడికి ఇస్తుంటే చూడండి వాడు భలే రియాక్షన్ అయితే ఇస్తాడనమాట. కానీ చిన్నపిల్లలకి 1 ఇయర్ బిలో ఉన్న వాళ్ళకి పాప్కార్న్ అయితే అస్సలు ఇవ్వకూడదండి. నేనైతే ఒక దాంట్లో అయితే చూశాను, అంటే డాక్టర్ ఛానల్లో అనమాట. అందుకని చెప్పేసి వీడికైతే నేనైతే పెట్టలేదు. చిన్నోడికి వాడు కూడా తింటలేదు. వాటిని ఆగమైతే చేస్తున్నాడు కానీ పొరపాటున నోట్లో అస్సలు పెట్టుకోవట్లేదండి. ఇంకా నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను తింటాడేమో అని చెప్పేసి. ఇంకా పెద్దోడు నేను టై తీస్తా రారా అన్నా కానీ రావట్లేదు. రాగానే సాక్స్లు అయితే విప్పేసి ఇంకా చేతులు కాళ్ళు అయితే నీట్గా క్లీన్ అయితే చేసుకొని వస్తాడు కంపల్సరీ అనమాట. ఏదైతే ఊరుకోను నేను. టై తీస్తా రానా అన్నా కానీ రాలేదు. ఇవైతే ఇష్టంగా తింటాడనమాట. ఇంకా అన్నం పెడితే చూడండి అసలు మామూలుగా ఉండదు. ఈలోపు చిన్నోడు అన్నీ కింద అయితే పారబోసాడు. ఇంకా వాటన్నిటిని ఎత్తుకోవడం అయితే సరిపోయింది. ఇంకా అమ్మ అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నారు. ఫ్రైడ్ రైస్ అంటే సాసులు అవన్నీ ఏం వేయనండి, పిల్లలకి హెల్దీ కాదు అని చెప్పేసి. ఇంకా మనం తినేటప్పుడు అలా తింటే ఏం కాదులే, కానీ పిల్లలు తినేటప్పుడు మనం కేర్ అయితే చాలా తీసుకోవాలండి. ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ అయితే వేసేసి ఇంకా అల్లం చిన్నులపై అయితే ఇలాగ చిన్న రోట్లో అయితే నూరుతున్నారు అమ్మ. ఆ ఆయిల్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఈ అల్లం పేస్ట్ ఉంటుంది కదా, ఇంకా అది కూడా వేసేసి ఫ్రై అయితే చేసుకోవాలండి. ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామనుకోండి, అది ఫ్రై అయిన తర్వాత అడుగైతే అంటేస్తుంది. అప్పుడు ఆనియన్స్ అనేవి త్వరగా వేగవన్నమాట. ఇంకా ఈలోపు చిన్నోడు నన్ను ఎత్తుకోండి మమ్మీ, నన్ను ఎత్తుకోండి అని చెప్పి గోల చేస్తున్నాడు. ఇంకా డ్రెస్కి అవి ఉంటే అవైతే పీగుతున్నాడు అనమాట. ఈ మధ్యన చిన్నోడు ఫుల్ గోల అయితే చేస్తున్నాడు ఎత్తుకోమని. చిన్నోడు అస్సలు తింటలేదండి ఇష్టంగా ఏదైనా సరే. అంటే ఫుడ్ దగ్గరికి వచ్చేసరికి అసలు ఫుల్గా అయితే ఏడుస్తున్నాడు. ఎక్కడ పెడతానేమోనని చెప్పి నా దగ్గరికి కూడా రావట్లేదు అనమాట. ఎందుకు అని చెప్పి హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళాము ఈరోజు. అంటే డీవార్మింగ్ అయితే చేయమన్నారు. ఆల్బెండ్రాజోల్ అయితే ఉంటుంది కదండి, ఇంకా అదైతే వేయమన్నారు. 5 ml అయితే వేయమన్నారు. ఇంకా సర్లే అని చెప్పి ఇంకా తీసుకొని వచ్చేసాము. నెక్స్ట్ డే అయితే వేయాలండి. ఎప్పుడైనా ఆల్బెండ్రాజోల్ వేసినప్పుడు నైట్ వేస్తే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. అంటే వాళ్ళ పొట్టలో ఉన్న బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో అదంతా కిల్ అవుతుందని చెప్పి అర్థం అనమాట. అంటే నులి పురుగులు ఇలాంటివి ఉంటాయి కదా, అవైతే చనిపోతాయి. ఇంకా వాళ్ళకి ఆకలి అయితే వేస్తుంది అని చెప్పేసి డోసేజ్ వైజ్గా అయితే పోస్తాను. చూసారు కదండి, ఈ రోజు వీడియో అయితే ఇదే అనమాట. మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బై బై, టేక్ కేర్.